సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 1 నుంచి వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ కాస్త ఆశించినంత స్థాయి ఫలితాన్నయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు బాలీవుడ్‌లో అంటే హిందీ మార్కెట్‌లో ఏ విధమైన రిజల్ట్స్ చూడబోతుంది? సో, మరి అక్కడ పెర్ఫార్మ్ చేసే అవకాశం కనిపిస్తుందా సార్? మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కండిషన్ ప్రకారం హిందీ మార్కెట్‌లో ఏ స్థాయి అంటే విజయాన్ని సాధిస్తుందా లేదా సార్? మీరేం చెప్తారు దీనికి ఆ సంబంధించి? సినిమాకి హిందీలో ప్రాపర్ రిసెప్షన్ ఉంటుంది అని అనుకోవడం కష్టమే. అయితే హిందీ మార్కెట్‌లో ఈ సినిమాని ఇంట్రొడ్యూస్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్‌గా ఓజీకి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తుంది ఇది. పవన్ కళ్యాణ్‌కి ఒక పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేస్తుంది అని అనుకున్నారు కానీ, ఆ పరిస్థితి సినిమాలో అంటే ఆ దమ్ము ఆ కథలో లేదు. ఆ విషయం క్లియర్‌గా ఆడియన్స్ చెప్పేసారు. ఇప్పుడు ట్రిమ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ గూడా. అంటే ప్రేక్షకులు మరీ ఇబ్బంది పడినటువంటి ఘట్టాలను తొలగించి, దాన్ని ట్రిమ్ చేసి ఒక 20 నిమిషాలు కుదించి సినిమానేదో చేస్తున్నారు. ఈ కుదించినటువంటి కంటెంట్‌ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసినప్పటికీ, ప్రేక్షకుల మీద ప్రభావం చూపించేంతగా అందులో విషయం లేదు అనేది స్పష్టం. ఏం చేసినా సరే. ఏం చేసినా అంటే బేసిక్ సీన్స్ కొన్ని మరీ ఇబ్బంది పెట్టిన సీన్ తీసేస్తారు గానీ, రీషూట్ చేయలేరు. రీషూట్ చేసే టైము లేదు, పరిస్థితి కాదు. కాబట్టి ఇది హిందీ బెల్ట్‌లో రిలీజ్ అయిందా అంటే అయింది అనేటువంటి వరకే. ఇప్పుడు దీనికంటే 100 రెట్లు బెటర్‌గా తీసినటువంటి 'సైరా' సినిమానే అక్కడేమి పెర్ఫార్మ్ చేయలా. చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఆ క్యారెక్టర్‌ని అక్కడ పరిచయం చేయటానికి ఒక క్యాంపెయిన్ జరగలేదు. నిజానికి అది జరుగుంటే 'సైరా' సినిమా డెఫినెట్‌గా అక్కడ కూడా పెర్ఫార్మ్ చేయగలిగి ఉండేది. టెక్నికల్‌గా ఆ సినిమా ఇబ్బంది పెట్టలేదు. కంపారిటివ్‌గా దీంతో పోలిస్తే 100 రెట్లు బెటర్ సినిమా. ఆయనకది మొదటి కాస్ట్యూమ్ సినిమా. ఇతనికి మొదటి కాస్ట్యూమ్ సినిమాగా చూడాలి. ఆ పోలికలో 'సైరాతో' దీన్ని కంపేర్ చేస్తే 'సైరాతో' ఏ పరిధిలోనూ దాని దరిదాపులకి వచ్చే సినిమా కాదు. అందుకని ఈ సినిమా హిందీ బెల్ట్‌లో రిలీజ్ అయింది. మేము పాన్ ఇండియా మార్కెట్ కోసం అనుకున్నాం. పాన్ ఇండియా మార్కెట్‌లో మా సినిమాని రిలీజ్ చేశామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏమీ ఉండదు. హ్మ్. కాబట్టి ఈ సినిమా అయిపోయింది. అంటే దీనికి మొదట తీసుకోవాల్సిన ప్రికాషనే తీసుకోలేదు. ఓకే. ఈ కథకి ఎంత సమయం కేటాయించాలి అనేది కాలిక్యులేట్ చేసుకొని అంత టైం కేటాయించగలిగితే ఈ కథ చేయాలి. లేదంటే వదిలేయాలి. ఇప్పుడు నిజానికి ఇది ఒరిజినల్‌గా అనుకున్నప్పుడు క్రిష్ చెప్పిన పద్ధతి ఒకటి. ఆయన ఒక అడ్వెంచరస్ డ్రామా చేయదలుచుకున్నాడు దీనిలో. అడ్వెంచరస్ డ్రామా అంటే ఒక వజ్రాన్ని అది ఒక ప్రైడ్‌గా, సౌత్ ప్రైడ్‌గా అది తెలుగు ప్రాంతాల్లో కొల్లూరు ఏరియాలో దొరికినటువంటి కొల్లూరు గనుల్లో దొరికినటువంటి ఒక వజ్రంగా లోకల్ ప్రైడ్‌ని నిలబెడుతూ దాన్ని తిరిగి తీసుకురావడం కోసం జరిగేటువంటి ఒక జర్నీ. ఒక అడ్వెంచరస్ జర్నీ. ఆ అడ్వెంచరస్ జర్నీ వరకే దాని భాగం. ఆ అడ్వెంచరస్ జర్నీలో మధ్యలో ఒక కల్పన జరిగింది. ఆ కల్పన ఏంటి? సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్. అది మొదట్లేదు. అది క్రియేట్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఆయన గోలు, ఆయన టార్గెట్ మారిపోయినాయి. ఈ మారిపోయిన గోలు, టార్గెట్‌లలోకి ఔరంగజేబు వచ్చి చేరాడు. ఒరిజినల్ లైన్‌లో కూడా ఉన్నాడు ఔరంగజేబు. హ్మ్. అయితే అది రేఖామాత్రమైనటువంటి ఔరంగజేబు. ఇక్కడ ఔరంగజేబు విలన్‌గా మారాడు. ఈ కొత్త స్కీమ్‌లో. ఇప్పుడు ఔరంగజేబుని విలన్‌గా మార్చటం. ఇప్పుడు ఔరంగజేబుని విలన్‌గా మారుస్తున్నారు అంటే హైందవ శక్తులకు తీవ్రమైన కోపం వస్తోంది. కోపం వచ్చి ఔరంగజేబ్‌కి ఎంతమంది సానుభూతి పరులు ఉన్నారని ఇప్పుడు బయటపడుతోంది ఈ సినిమా వచ్చాక. ఇంతకుముందు ఇంకొక సినిమా చూసాం మనం ఈ మధ్య 'శంభాజీ చరిత్ర'. హ్మ్. ఆ 'శంభాజీ చరిత్ర' అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఔరంగజేబ్‌కి ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలుస్తోంది అని చెప్పి కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్ దళ్‌కు చెందినటువంటి బ్యాచ్ మాట్లాడటం మొదలుపెట్టింది. ఔరంగజేబ్‌కి అభిమానులు ఉన్నారా అనేది కాదు అసలు. అక్కడ రాజుగారి పాలనలో ప్రజలు పీడనకు గురయ్యారు అనేది చెప్పు నువ్వు. ఔరంగజేబు పాలనలో ప్రజలు పీడనకు గురయ్యారు. ఔరంగజేబును ఒక రాజుగా చూసి మాట్లాడు. అతని మతాన్ని హైలైట్ చేసి మాట్లాడు. నువ్వెందుకు ఔరంగజేబు గురించి మాట్లాడుతున్నావు? ఇంకా అనేక మంది చక్రవర్తులు ఉన్నారు కదా ఇక్కడ జనాలను వేధించుకు తిన్నవాళ్ళు. వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడవు? ఔరంగజేబే నీకెందుకు తడుతున్నాడు ప్రతిసారి స్ట్రైకింగ్‌గా? అంటే నీ మనసులో ఆ కోరిక ఉంది కాబట్టి. ఇస్లాం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి బూచి హిందూ మతానికి అని చెప్పాలి అనే పిచ్చి నీకుంది కాబట్టి నీకు పదే పదే
నువ్వు పడుకుంటే కల్లోకి ఔరంగజేబు వచ్చేస్తున్నాడు నువ్వు పిలవకుండానే. కాబట్టి ఈ ఔరంగజేబు పైత్యాన్ని జోడించటం ద్వారా సినిమాకి ఒక రొటీన్నెస్ తీసుకొచ్చారు. ఎన్ని సినిమాల్లో చూస్తాం ఇలా ఔరంగజేబుని విలన్గా, ఔరంగజేబు మీద ఎంతో యుద్ధం చేయిస్తారు మీరు. సంభాజీతో యుద్ధం చేయిస్తారు, శివాజీతో చేయిస్తారు, ఇప్పుడు హరిహర వీరమలతో చేయించారు, రేపు ఇంకెవరితో చేయిస్తారో తెలీదు. ఏమిటి పరిస్థితి, ఔరంగజేబు ఆత్మ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకని ఈ సినిమా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఇదే కథతో అక్కడికి వెళ్తారు. కొన్ని ఇబ్బందికరమైన సీన్లు తొలగించినప్పటికీ ఔరంగజేబు వెళ్ళను, హరిహర వీరమల్లు హీరో అని చెప్పడం కోసం అక్కడ సినిమా తీసుకెళ్తే ఆల్రెడీ ఈ రొటీన్నెస్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ స్థాయిలో భరించారు. వాళ్ళెందుకు ఈ కల్పిత పాత్రతో, ఈ డమ్మీ క్యారెక్టర్తో ఔరంగజేబుతో కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఓ డమ్మీ క్యారెక్టర్ కథ చూడాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఇదే ఫలితాన్ని అక్కడ అద్భుతంగా పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇంతకు మించిన ఫలితం అక్కడ రాదు. కాకపోతే ఏంటంటే మేము పాన్ ఇండియా రిలీజ్ చేసామని చెప్పుకోవడానికి ఒక రికార్డు కోసం ఆల్రెడీ ఎవరో కొనుక్కుని ఉంటారు అక్కడ, ఏదో తృణమో పణమో ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చావు, వాళ్ళు ఒక ప్రయత్నం చేసి ఒక ప్రయోగం చేసి విఫలమై కొన్ని స్క్రీన్స్లో వేసి తీసేస్తారు. తద్వారా ఏంటంటే దానికి హిందీ ఓటీటీలకి ఓపెన్ చేసుకోవడానికి ఒక లింక్ దొరుకుతుంది, అలాగే హిందీ శాటిలైట్ ఛానల్స్కి అమ్ముకోవడానికి ఒక దారి దొరుకుతుంది అనే ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. సార్ ఇక్కడ కూడా అంటే విఎఫ్ఎక్స్ పైన మొదట విమర్శలు వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళు అప్డేటెడ్ వర్షన్ కాస్త బెటర్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి కూడా. మరి తెలుగు రాష్ట్రాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే ఛాన్స్ ఉన్నాయి సార్, ఎందుకంటే విఎఫ్ఎక్స్ కాస్త బెటర్ గా చేశారు కాబట్టి. ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత రెండోసారి రారు అంటే ఆ రోజున ఇబ్బంది పెట్టిన సీన్లు ఉండవు అనేది ఒకటే గ్యారంటీ. రీషూట్లు లేవు, ఇక్కడ తిరిగి తీయటాలు లేవు. చాలా సినిమాలకి జరిగేది ఏంటంటే డైరెక్టర్ ఒక కన్విక్షన్తో సినిమా చేసేసి రిలీజ్కి పెట్టేస్తారు. రకరకాల చర్చల తర్వాతే పెట్టిన తర్వాత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో థియేటర్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని సీన్లు తీసేస్తారు. తీసేయటం ద్వారా అంటే మార్నింగ్ షోకే జరిగిపోతుంది ఈ కరెక్షన్ ప్రోగ్రామ్. థియేటర్లో నేరుగా ప్రేక్షకుల రియాక్షన్ చూసేది థియేటర్ యాజమాన్యం. ఎగ్జిబిటర్ ఫేస్ చేస్తాడు ఫస్ట్ రియాక్షన్. ఆ ఫస్ట్ రియాక్షన్ బ్యాడ్గా ఉంటే దాని కరెక్షన్ అక్కడే చేసేవాడు. ప్రొడ్యూసర్కి ఒక ఫోన్ చేసి ఈ కరెక్షన్ చేస్తున్నాను, నేను మ్యాట్ని నుంచి అలా వేస్తున్నాను చూద్దాం అంటే ఒక సెంటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మిగిలిన సెంటర్లో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఫస్ట్ షో నుంచి సినిమా ఇంకో పద్ధతిలో నడిచేది. ఇప్పుడు కృష్ణావతారం అని బాపు గారు ఒక సినిమా తీశాడు కృష్ణ గారిని పెట్టి. అందులో విజయశాంతిని ఎవరు పాడు చేశారు అనేది ఒరిజినల్గా మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులకి అది మొదటే రివీల్ అయిపోతుంది. కథ అలా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవటం వలన కథలో గ్రిప్ పోయింది అనేది థియేటర్లో మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు ఫీల్ అయింది. ఓకే, విజయవాడ శాంతి థియేటర్లో ఫీల్ అయ్యి ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నటువంటి రియాక్షన్స్ చూసి థియేటర్ మేనేజర్ గారు వెంటనే ఆ సీన్ సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేశాడు. సెకండ్ హాఫ్లో చిన్న లీక్ ఉంటుంది, అక్కడ పెట్టేసి అది క్లోజ్ చేశాడు. అక్కడ మ్యాట్నీకి వచ్చినటువంటి జనాలు కొత్త సినిమా చూసి బాగానే ఉంది కదా, మార్నింగ్ షో జనాలు ఏంటి తేడాగా చెప్పారు అన్నారు. అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇప్పటికీ మీకు అది డిజిటల్లోకి వచ్చినటువంటి ప్రింట్లో కూడా అది చివరే ఉంటుంది. అంటే అసలు టోటల్ ఆర్డర్ మార్చారు. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నుంచి జరిగింది, అది సక్సెస్ అయింది. అలా చాలా సినిమాల విషయంలో జరుగుతుంది. నేరుగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎడిటింగ్ చేసుకోవడం, అక్కడే ఎక్కడికో పంపించి ఎవరితో ఎడిటింగ్ చేయించడం కాదు, అక్కడే స్పాట్లో ఎడిటింగ్ చేసి వేసేవాడు. కాబట్టి ఇలాంటి కరెక్షన్ మెకానిజం చేయటానికి ఏమాత్రము అవకాశం లేనటువంటి కంటెంట్ అది. షూటింగ్ ఆయన కేటాయించిన టైంలోనే ఆ గోల్ ఉంది. అందుకని ఇప్పుడు దాన్ని ఏం చేసినా ఏం చెప్పినా జనాలకు తెలుసు ఏం జరుగుతుందో. మనం మరీ భరించలేకపోయిన సీన్లు ఉండవు, దానికోసం మిగిలిందంతా భరించడం అవసరమా అనుకుంటారు. నిజానికి చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్కి తెలుసో తెలియదో కానీ మార్నింగ్ షోకి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళే ప్రీమియర్స్కి వచ్చారు. ప్రీమియర్ చూసి మార్నింగ్ షో కూడా చూడటం కోసం వచ్చారు వాళ్ళంత అభిమానంతో. ఓకే, వాళ్ళు ఇది చూసి భయపడిపోయి మ్యాట్నీకి మార్నింగ్ షోకి వెళ్లకుండా టికెట్ వదిలేశారు.
చాలా ఏరియాల్లో మార్నింగ్ షోస్ టికెట్లు బుక్ అయిపోయినాయి కానీ లోపల జనం లేరు. అది కండిషన్ ఆ సినిమాకి. ఓకే అందుకని ఇప్పుడేదో కొత్తగా దాన్ని రిపేర్ చేశారు, 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత రిపేర్ చేశారని అది కాదు. అది ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తుంది, అనౌన్స్మెంట్ అయిపోయింది. రేపు ఆగస్టు 23వ తారీఖు ఎప్పుడో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఓటీటీలో కూడా దీన్ని చూస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఓటీటీకి థియేటర్కి మధ్యలో అది లీకేజ్ అయిపోయి పబ్లిక్లో ఉంది సినిమా. ప్రతి వాళ్ళ ఫోన్లోనూ హరిహర వీరమల్లు కలదు. కాబట్టి కుదిరినప్పుడు ఒక్కో సీన్ చూసి జోకులు వేసుకుంటున్నారు. అటువంటి కండిషన్లో ఉన్న సినిమాకి పట్టుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు రిపేర్ చేశారు చూడాలి, లేకపోతే బాగు చేశారు చూడాలి అనేటువంటి కార్యక్రమాలు ఉండవు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.